ఏ గ్రహం ప్రభావం వలన మహిళలు ఎక్కువగా ఆభరణాలు వేసుకోవడానికి ఇష్టపడతారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా పూర్వకాలంలోని స్త్రీలతో పాటు పురుషులు కూడా ఆభరణాలను ధరించేవారు. కాలక్రమేణా స్త్రీలు ఒక్కలే ఆభరణాలను ధరిస్తున్నారు. ఆభరణాలు ధరించటం వలన ఆరోగ్యంగా కూడా ఉంటామని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధనం ఉన్నవాళ్ళు, ధనం లేని వాళ్ళు ఎవరైనా సరే ఆభరణాలు ఇష్టం ఉన్నవాళ్ళు అయితే బంగారు ఆభరణాలు ధరిస్తున్నారు, లేదు అంటే ఆర్టిఫిషియల్ ఆభరణాలను కూడా ధరిస్తూ ఉంటారు. ఆభరణాలను ఎక్కువగా ధరించే యోగాలు. జాతకంలోని శుక్రుడు చతుర్థ భావంలో లేదా తుల, మీన, వృషభ రాశులలో ఉన్న, జాతకంలోని సప్తమ భావంలోని శుక్రుడు బలముగా ఉన్న, జాతకంలోని శుక్రచంద్ర స్థితి, దృష్టి, పరివర్తన 11వ భావం లేదా లగ్నంలో లగ్నాధిపతి, ద్వితీయాధిపతి రాహువు ఒకే భావంలో కలిసి ఉన్న, జాతకంలోని శుక్రుడు లగ్నము, చతుర్థము, పంచమం, సప్తమం లేదా ఏకాదశ, ద్వాదశ భావాలలో శుక్రుడు ఉన్నట్లయితే ఆ జాతకురాలికి ఆభరణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు చతుర్థాధిపతితో కలిసి ఉండుట లేదా రాశి పరివర్తన, దృష్టి కలిగి ఉండటం వలన కూడా ఆభరణాలపై ఇష్టం పెరుగుతుంది. ఆభరణాలు తక్కువగా ధరించడానికి గల కారణాలు. మకర కుంభ లగ్నాలకు చెందిన స్త్రీలు తక్కువ ఆభరణాలు ధరించటానికి ఇష్టపడతారు. లగ్నాధిపతి శని నక్షత్రంలో ఉన్నా తక్కువ ఆభరణాలను ధరిస్తారు. చతుర్థ భావంతో శనికి సంబంధం ఉన్నా, చతుర్థాధిపతి బలహీనముగా ఉన్నా, శుక్రుడు శనితో ఉండి శనికి లగ్నంతో సంబంధం ఉన్నా, జాతకములో 9వ స్థానంలో శని ఉన్నా, లగ్నాధిపతి బలహీనముగా ఉన్నా లేదా లగ్నాధిపతిపై శని దృష్టి ఉన్నా, శని 12వ భావంలో ఉండి శుక్రుడు బలహీనముగా ఉన్నా అటువంటి స్త్రీలకి ఆభరణాలపై మక్కువ ఉండదు. సాధారణముగా ఆభరణాలపై ఆసక్తి కలగటానికి శుక్రగ్రహము కారణం అవుతుంది. శుక్రగ్రహము మీన, వృషభ, తులా రాశుల్లో కానీ, శుక్ర నక్షత్రాలైన భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో శుక్రుడు ఉన్న వారికి ఆభరణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది స్త్రీలు ఆభరణాలను కొంటారు కానీ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. మనకి ఒక సామెత ఉంది, ఆలికి సింగారం అదునికి బంగారం. అంటే భార్య పెట్టుకున్నప్పుడు అది అలంకరణగా పనికొస్తుంది, అవసరానికి అది డబ్బుగా మారుతుంది. ఈ విధముగా స్త్రీలకు బంగారం ఎంత అవసరమో అవసరమైన సమయాల్లోనే డబ్బుగా కూడా మనకి ఉపయోగపడుతుంది.